హలో అండి అందరికీ. నా వాయిస్ చూసారా ఎలా అయిపోయిందో? శీతాకాలం వచ్చింది కదా, గొంతు నొప్పి అనమాట. అలాగే జలుబు, దగ్గు కూడా. నిన్నటి వరకు అయితే మాట్లాడలేకపోయాను. నేను నైట్ అయితే ఈ కషాయం అయితే చేసుకొని తాగానమాట. ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయితే వచ్చింది. చూడండి, దానికోసం అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మిరియాలు అనమాట, ఒక 10 నుంచి 20 మిరియాలు తీసుకోవాలి, నల్ల మిరియాలు. అలాగే ఒక 2 లీటర్ల నీళ్ళు పెట్టుకోవాలన్నమాట. ఆ నీళ్ళు బాగా మరుగుతునేటప్పుడు మనం తీసుకున్న ఈ మిరియాలు ఉన్నాయి కదా, మిరియాలని నీట్గా పౌడర్ చేసుకో అవసరం లేదు. కొంచెం ముక్కలు అయ్యేటట్టు మామూలుగా చిత కొట్టేసుకుంటే సరిపోతుంది. ఈ మరుగుతున్న నీటిలో ఈ మిరియాల గుండాన్ని కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. వేసుకొని మనం ఇప్పుడు 2 లీటర్ల నీరు వేసుకున్నాం అనుకో, అందులో పావు వంతు మరిగిపోయేటట్టు చూసుకోవాలి. ఇదిగోండి, ఇలా బాగా మరిగిపెట్టాలన్నమాట. ఇది మనం వడపెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఆటోమేటిక్గా నీళ్ళు మరిగిపోయాక ఆ మిరియాలు అనేవి కిందకి వెళ్ళిపోతాయి. ఇదిగోండి, కలర్ కూడా కొంచెం రెడ్ కలర్లో వస్తుంది. వేడిగా ఇలా తాగాను. పొద్దున లేచి అట్లీస్ట్ ఇలా మాట్లాడగలుగుతున్నాను అనమాట. ఈ మంచు వలన ఈ సీజనల్గా వచ్చే గొంతు నొప్పి, జలుబుకి అయితే మాత్రం ఇంట్లోనే ఇది చేసుకొని తాగొచ్చండి. ఇవి సీజనల్లో కామన్గా వస్తాయి కాబట్టి వీటి కోసం హాస్పిటల్కి వెళ్ళేసి ఏవేవో మెడిసిన్ వాడేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంట్లో ఇలాంటి చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇదైతే నేను చాలా సార్లు అయితే చేశాను. ఒక 2 days అయితే ఇలా చేయండి.